హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన లాగ్స్. సో ఇవాళ రెసిపీ ఏంటంటే చాలా సింపుల్ అయిన బ్రేక్ఫాస్ట్ అయితే చూపిస్తున్నాను. మనం నైట్కి రైస్ అయితే ఎక్కువ పెట్టేసుకుంటాం కదా. ఒక్కొక్కసారి అంటే ఎవరైనా వస్తారనేసి ఎక్స్ట్రా రైస్ పెడతాం, అది మిగిలిపోతుంది. మనమైతే పారబోసేస్తాం. నేనైతే పారబోయకుండా ఇలా అన్నం అనేది విడివిడిగా చేసి కొంచెం స్మాష్ చేసి ఇలా విడివిడిగా చేసి తాలింపు అనేది పెడతాను. అంటే చాలా విధాలుగా రెడీ చేయొచ్చు టిఫిన్స్ అనేవి. నేనైతే మా పాపకు పులిహోర ఇష్టం కదా అని నేనైతే ఇలా రెడీ చేశాను. చూడండి, ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ చేసుకున్నాక జీరా వేసుకోవాలి. చిట్పట్లాడుతూ జీరా వేసుకున్నాక మనం అదే పావు టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్నాక దానిలోనే శనగపప్పు అలాగే పల్లీలు ఉంటాయి కదా, పల్లీలు కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, అలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. మిక్స్ చేసుకుందాం, బాగా ఫ్రై అవ్వాలి. పల్లీ అనేది ఫ్రై అయితే టేస్ట్ ఉంటుంది. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఒక ఎండుమిర్చి చీల్చుకున్నాను. చూడండి, ఒకటే వేసుకుంటున్నాను. బాగా ఫ్రై చేసుకోండి. సో ఫ్రెండ్స్, అన్నాన్ని మనం వేస్ట్ చేసుకోకూడదు కదా. సో ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి మార్నింగ్ టిఫిన్లోకి, చాలా బాగుంటుంది. అలాగే 5 మినిట్స్లో రెడీ అయిపోయే బ్రేక్ఫాస్ట్ అండి ఇది. కరివేపాకు వేసుకున్నాను, సరిపడే పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నైట్ ఒకరు వస్తానని చెప్పారని నేను గ్లాసు బియ్యం పెట్టానండి. సో మా ఫ్యామిలీ అందరూ రోటీ తిన్నారు. సో రైస్ అనేది మిగిలిపోయింది. అలా వేస్ట్ చేసుకోకుండా పారబోయకుండా ఇలా టిఫిన్స్లోకి మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకు కూడా తృప్తి కదా, బయట వేసేయకుండా రైస్ని వేస్ట్ చేయడం ఎందుకు. దాంట్లోనే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. చూడండి, రైస్ యాడ్ చేసుకున్నాక సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు సరిపోయిందా లేదా కొంచెం కలుపుకున్నాక చూసుకోండి. మెల్లమెల్లగా కలుపుకోండి. అన్నం అనేది విడిపోకూడదు, ముక్కలు అవ్వకూడదు. కొంచెం మెల్లగా అటు ఇటు కలుపుకుంటూ ఫస్టే కట్ చేసుకున్న లెమన్స్ ఉన్నాయండి, పిక్కలు తీసాను. ఒక 3 లెమన్స్ యాడ్ చేస్తున్నాను. పులుపు ఉంటే బాగుంటుంది. కట్ చేసుకున్నాను కదా, అవి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవడమే. కొంచెం నాకు పసుపు అనేది సరిపోలేదు, సో కొంచెం పసుపు కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఓకే, యాడ్ చేసుకున్నాను కదా. బాగా కింద మీద ప్రతి అన్నం మెతుక్కు పులుపు ఉప్పు సరిపోయేటట్టు చూసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఎంత ఈజీ అయిన బ్రేక్ఫాస్ట్ అండి ఇది, చాలా బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్ కూడా పెట్టుకోవచ్చు. అప్పటికప్పుడు మనం ఒకవేళ లెగడం కానీ బయట నుండి ఎక్కడి నుండి వచ్చేటప్పుడు లేట్ అయిపోయింది, పాపకు గాబరి చేయడం ఎందుకనేసి మనం అన్ని రెడీ చేసే బదులు ఇలా సింపుల్గా రైస్ ఒక పక్క పెట్టేసి ఇలా రెడీ చేసుకోవచ్చు. లేదా నైట్ మిగిలిపోయిన రైస్ కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే నా న్యూ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే నా వీడియోస్ అన్నీ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ వల్ల నేను ముందుకు వెళ్తాను కాబట్టి నా రిక్వెస్ట్ అంతే ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.